డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఏసీబీ అధికారులు యాక్షన్ మొదలుపెట్టారు. ఏకకాలంలో ఆర్టీఓ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్పోస్టులపై దాడులు నిర్వహించారు. అవినీతికి పాల్పడిన అధికారులే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీఓ కార్యాలయాలతో పాటు చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెంచారు. జైనద్ మండలం బోరత్ చెక్పోస్టులలో సిబ్బంది భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో వెంటనే ఏసీబీ అధికారులు వాలిపోయారు. ఉదయం నుంచి నాన్ స్టాప్ గా తనిఖీలు చేస్తున్నారు. ఐదు చోట్ల మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన ఏసీబీ అధికారుల తనిఖీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 22 చక్రాల లారీకి 800, 16 టైర్ల లారీకి 400, 12 టైర్ల లారీకి 200 చొప్పున ఆర్టీఏ సిబ్బంది వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాధితుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు రికార్డుల్లో ఉన్న నగదుకు, సోదాల్లో లభించిన నగదుకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లోని ఆర్టీఐ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ ఆర్టీఐ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మలక్పేట్, నాగోల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే మహబూబాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న అధికారులు కీలక సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో రవాణా శాఖ చెక్పోస్టులు, కార్యాలయాల్లో ఏసీబీ డీఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రికార్డులో ఉన్న నగదుకు, సోదాల్లో లభించిన నగదుకు పొంతన లేకపోవడంతో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో 15 మంది అధికారులతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. కార్యాలయంలో రిజిస్టర్లతో పాటు కీలక ఫైల్స్ ను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాలతో రవాణా శాఖ కార్యాలయం సమీపంలోని ఏజెంట్ల కార్యాలయాలను మూసివేసి వెళ్లిపోవడం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో ఆర్టీఓ కార్యాలయాలు, అలాగే అంతర్రాష్ట్ర చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఐ కార్యాలయాలు, తర్వాత బార్డర్ లో ఉన్న చెక్ పోస్టులపై పూర్తిగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో అనేక మంది పట్టుబడ్డారు. మొత్తానికి చూస్తే ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం, ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ కార్యాలయాలు, తర్వాత జిల్లాల్లో ఉన్న మొత్తం ఆర్టీఓ కార్యాలయాలపై కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 4 ఫిర్యాదులు, వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఆర్టీసీ కార్యాలయాల్లో లంచం ఇవ్వండి ఏమనే జరగట్లేదని చెప్పేసి వరుస ఫిర్యాదులు రావడంతో దీనిపై పూర్తి స్థాయిలో సమావేశమైన ఏసీబీ అధికారుల బృందం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో చేసి మొత్తం అందరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో చూస్తే లోపల అధికారుల వద్ద ఉన్న డబ్బుకు, తర్వాత వాళ్ళ కార్యాలయాల్లో కట్ చేసిన రిసీట్లకు కూడా పొంతన లేకపోవటం, డబ్బు ఎక్కువగా ఉండటంతో ఈ డబ్బు ఎందుకు వచ్చింది, తర్వాత అనేక మంది ఏజెంట్లు కూడా ఆర్టీఐ కార్యాలయాల్లో లోపలికి ఒక వ్యక్తి లోపలికి అడుగు పెట్టగానే అతని దగ్గర ఒక పనికి దాదాపు 1000 నుంచి 10-15 వేల వరకు కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం ఉంది. అంటే ఒక్కో పనికి ఒక్కో రేటు బట్టి ఏజెంట్లు, బ్రోకర్ల డబ్బులు తీసుకొని ఆర్టీఐ కార్యాలయాల్లో పనులు చేస్తున్నారని చెప్పేసి వరుస ఆరోపణలు రావడంతో మొత్తం అధికారులు, ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెక్ పోస్టుల వద్ద, అంటే ఇంటర్ స్టేట్, అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద కూడా
భారీ వాహనాల నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా ఫిర్యాదులు రావడంతో ఏకంగా ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల రూపంలో మధ్యలో వాహనాల్లో వెళ్లి ఏకంగా స్వయంగా అధికారులు వాళ్ళకి డబ్బులు ఇవ్వటము వెంటనే వారిని పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే చెక్ పోస్ట్ల వద్ద పనిచేస్తున్న సిబ్బంది చాలా మంది కూడా బయట వ్యక్తులు ఉంటున్నారు. కొంతమంది కేవలం అధికారులు కేవలం అక్కడ ఉన్న టెంట్లలో కూర్చొని బయట ప్రైవేట్ వ్యక్తులతో ఇవన్నీ కూడా నగదును వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ సోదాల్లో భారీగా అక్రమాలు బయటపడ్డాయి. అసలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఇంత పెద్ద అవినీతి జరుగుతుందా అన్న విషయం కూడా అధికారులు ఇప్పుడు గుర్తుకు వచ్చి మొత్తం వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన రిపోర్ట్ సాయంత్రానికి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ముఖ్యంగా ఈ స్కూళ్లు కాలేజీలు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో బస్సులకు ఫిట్నెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి బస్సుకు సరైన ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా సరిగా లేని పక్షంలో కూడా దానికి ఫిట్నెస్ ఇచ్చే నేపథ్యంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అలాంటి అనుమతి అంటే పూర్తి స్థాయిలో ఫిట్నెస్ లేని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తే అలాంటి వాహనాలు ప్రమాదానికి గురైతే పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం తర్వాత ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అనేక కోణాలను దృష్టిలో పెట్టుకుని అయితే ఈ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం చాలా మంది ఒక్కో కార్యాలయంలో దాదాపు 10 నుంచి 15 మంది ఏజెంట్లు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించిన అధికారులు ఈ రోజు అక్కడ విధుల్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరెవరికి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర పట్టుబట్ట నగదు కావచ్చు తర్వాత ఏ అధికారికి సంబంధం ఉంది అన్న కోణంలో కూడా వాళ్ళందరూ విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ సాయంత్రానికి దాడులు పూర్తయిన తర్వాత ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంత పెద్ద మొత్తంలో అక్రమం జరిగిందనేది ఒక పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే అవకాశం ఉంది అని. రైట్, థ్యాంక్ యూ వెంకట్.